ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు? వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది. మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్. ఇంకా యాప్ గురించి మాట్లాడతారు. అసలు అర్థముందా ఆ మాటలకి? దిస్ నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. అంటే పాత పులివెందులు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలనా? ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందుల్లో మార్పు జరగాలి. ఇంకొక విషయం, ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చింది వచ్చేసి కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు. గుడ్. ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్. మరి తప్పు జరిగిందా లేదా, యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ ద జాబ్. ఓకే, పోలీస్కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్గా పని చేయగలిగేలా. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉన్నింది. ఈ నుంచి సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గరికి తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూసడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. కమాన్. ఆ ఇన్సిడెంట్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి చూడు డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు. ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్